నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం భువనగిరి జిల్లా నుంచి మా ప్రతినిధి దాత్రకు దయాకర్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం దయాకర్ గారు. నమస్కారం అండి. చెప్పండి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాలు ఏమిటి? యాదాద్రి భువనగిరి జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల కార్యక్రమం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారి రోడ్ షో, అలాగే కేంద్ర మంత్రి గారి రోడ్ షో కూడా నిర్వహించడం జరిగింది. ఎన్నికల ఏర్పాట్లు కూడా అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. భువనగిరిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహించారు. విశేషాలేమిటి? భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి భువనగిరి పట్టణం హైదరాబాద్ చౌరస్తా నుండి వినాయక్ చౌరస్తా వరకు రోడ్ షో సాగింది. ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిసారిగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి హోదాలో పాల్గొనడం మొదటిసారి కావడంతో భారీగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ చౌరస్తా నుండి ఓపెన్ టాప్ వాహనంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆలేరు శాసనసభ్యులు బీర్లయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము ఇచ్చిన 6 హామీల్లో 5 హామీలు అమలవుతున్నాయని, త్వరలోనే రైతుల రుణమాఫీ కూడా చేస్తామని అన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు ఏమిటి? భువనగిరి పార్లమెంట్ కు సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వాటిలో 8,96,219 మంది పురుషులు, 9,08,632 మంది స్త్రీలు, 79 మంది ఇతరులు, మొత్తం 18,04,930 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 2,141 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అక్కడే డిస్ట్రిబ్యూటర్స్, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, జూన్ 4న కౌంటింగ్ మాత్రం భువనగిరి పట్టణంలోని అరోరా కాలేజీలో నిర్వహించడం జరుగుతుందని, అందుకోసం అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే తెలియజేశారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలేమిటి? భువనగిరి పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎస్ఎస్టీ, విఎస్టీ, వివిటి, ఎఫ్ఎస్టీ టీంలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన కాకుండా పర్యవేక్షిస్తుంటారు. మొత్తం 245 సెక్టార్ ఆఫీసర్స్ క్షేత్రస్థాయిలో ఒక సెక్టార్ అధికారికి 10 నుండి 12 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తారు. పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా ఎంసీఎంసీ కమిటీ ద్వారా ముందస్తు మీడియా అనుమతులు పొందాలని తెలిపారు. ఇప్పటి వరకు 2,16,87,853 రూపాయలు సీజ్ చేయడం జరిగిందని, గ్రీవెన్స్ కమిటీ నిబంధనల ప్రకారం పరిశీలించి 1,83,61,527 రూపాయలు తిరిగి రిలీజ్ చేయడం జరిగిందని తెలిపారు. భువనగిరి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? నామినేషన్ల రతువు సాఫీగా నిర్వహించడానికి ఇప్పటికే అధికారులకు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చని అధికారులు తెలియజేశారు. భువనగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, సిపిఎం నుంచి జహాంగీర్, ప్రజావాహన పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు, బహుజన్ సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా కదిరి కిరణ్ కుమార్, మరికొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థుల గెలుపు కోసం సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేశారు. వివరాలేమిటి? 3 రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ తమ నాయకులను, కార్యకర్తలను దిశానిర్దేశం చేయడానికి సన్నాహక సమావేశాలు నిర్వహించారు. తమ పార్టీల తరఫున పోటీలో ఉన్న తమ నాయకులను గెలిపించుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలను, గతంలో చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం భువనగిరిలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి భువనగిరి పార్లమెంటు పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భువనగిరి పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అదండి, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మా ప్రతినిధి దాత్రకు దయాకర్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.